ఇవాళ రైతు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో. ఎలా వచ్చినాయి? రాజముద్రలో వస్తున్నాయి. ఆసుపత్రుల మీద నీ బొమ్మ ఏంటో దుర్మార్గుడా, పిల్లల గోచీల మీద నీ బొమ్మలు ఏంటో దుర్మార్గుడా, కోడిగుడ్ల మీద నీ బొమ్మ ఏంటో దుర్మార్గుడా. పిచ్చ పట్టుకుంది, పేర్ల పిచ్చ, బొమ్మల పిచ్చ పట్టుకొని అది రాష్ట్రానికంతా పామాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే చెబుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చెప్పడానికి చాలా ఉన్నాయి, లిస్టులే మీకు ఇస్తాం. ఏదైతే చెప్పామో హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం, హామీలను అమలు చేస్తున్నాం. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ 3 కోట్లకు చేరింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈ రోజుతోటి 3 కోట్లకు చేరింది. 5 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చావు? పోనీ రూరల్ నియోజకవర్గమే లెక్కేద్దాం, రాష్ట్రంలో పక్కన పెట్టి ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నిధి అందిందని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గుండాల మాట్లాడే మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకు ఏం చేశారని? రూపాయి ఇవ్వలా మీరు. ఇవాళ ఇదిగో లిస్టుతో సహా, చెక్కులతో సహా రూపాయి లంచాలు లేకుండా వారికి చేతికి తెచ్చిస్తున్నాం. ఈ రోజున 30 మందికి 20,94,000 చెక్కులు ఇస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పేదవారికి, మధ్యతరగతి వారికి సహాయం అందుతూ ఉంది. ఒకవైపు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి, ప్రభుత్వ వైద్యాల్లో డాక్టర్లు నియమించారు, ప్రభుత్వ వైద్యాల్లో మందులు బాగా అందుతున్నాయి, ఎక్విప్మెంట్ అంతా సమకూరుస్తూ ఉన్నారు, విద్యా వైద్య రంగాల్లో ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వీళ్ళ డిఎస్సి సక్రమంగా నడుపుతూ ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా నియామకాలు జరగబోతున్నాయి. మరి మీరు 5 ఏళ్ళు ఏం చేశారయ్యా? ఏదైనా మీరు బొక్కడమే సరిపోయింది, ప్రజలకు ఇవ్వడం మానేసి. అందుకని వాళ్ళ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఒకటి, రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గం 2 ఉన్నాయి. పుష్కరాలకు వేదికగా ఈ 2 నియోజకవర్గాల సమన్వయంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తుంది. వర్కౌట్ చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, పుష్కరాలు అంటే ఒక రాజమండ్రి కాదు, మొత్తం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో పుష్కర స్నానాలు చేస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో రాజమండ్రికి ఎక్కువ వస్తారు. గోదావరి తీరం అంతా రాజమండ్రిలో ఉంటుంది. అటు కాతేరు నుంచి ఇటు ధవళేశ్వరం దాకా కూడా పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో స్నానం చేయడం కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రయత్నాలు చేస్తున్నాం. నేనేమంటానంటే